అసలు ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏంటి? మీ రియల్ లైఫ్‌లో చూసిన వ్యక్తుల పోలికలు ఏమైనా ఈ క్యారెక్టర్‌లో ఉన్నాయా? ఉంచారా? నా కథ కాదని చెప్పాను మీకు, రాజు గారిది. అవును, రాజుగారు తర్వాత మీరు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అయినా ఆ స్క్రిప్ట్లో ఉన్న క్యారెక్టర్స్లో మీ రియల్ లైఫ్లో ఉన్న క్యారెక్టర్స్ ఏమైనా గుర్తొచ్చాయా? ఉంటాయి డెఫినెట్గా. మన చుట్టాల్లో మీరు ఆ ఫ్యామిలీని చూస్తే డెఫినెట్గా మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు కనెక్ట్ చేసుకుంటారు మీరు. సోషల్ మీడియాలో మీ సినిమాలపై వచ్చే మీమ్స్ చూసి ఎలా రియాక్ట్ అవుతారు? అవుకుంటాం అంతే. మీకు సరదాగా ఉందండి అలాగా అని అనుకుంటారా? సరదాగా ఉంది లేదు, ఫన్ కదా. ఫన్ అన్నప్పుడు మనం కూడా నవ్వాలి కదా. ఒకవేళ డైరెక్టర్ కాకపోయింటే ఏ ఫీల్డ్లో సెటిల్ అయ్యేవారు? నేను ఐ డోంట్ నో, మేబీ ట్రావెల్ బ్లాగర్ ఆర్ సంథింగ్. ఫైనల్గా ఆడియన్స్కి మా ఇంటి బంగారం ఫిలిం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తానండి, నేను ప్రతి సినిమాకి ఇదే చెప్తాను. నేను వెళ్ళి మా సినిమా చూడండి ఇట్లా ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఆడియన్స్ ఆల్రెడీ టీజర్ ట్రైలర్ చూసి మీరు డిసిషన్ తీసుకున్నారు. సో కొంతమంది ఏమో లేదు మనం 19th వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారు. ఎవరైతే 19th ఫిక్స్ అయ్యారో మనం కలుద్దాం థియేటర్లో. ఎవరైతే 19th వెళ్ళిన వాళ్ళు ఏమంటారో చెప్పి డిసైడ్ చేద్దాం, మిమ్మల్ని 20th కలుస్తాను అంతే. ఓకే, థియేటర్ విజిట్స్ అయితే ఉన్నాయి. థియేటర్స్ విజిట్స్ విత్ శామ్ ప్లాన్ చేస్తున్నారా? ఎస్, డెఫినెట్లీ. అండ్ నేను ప్రతి సినిమాకి వెళ్తాను. ఆల్ డైరెక్టర్స్ గో, ఎందుకంటే మేము తీసేదే సో ఆడియన్స్ రెస్పాన్స్ కోసమే వెళ్తూ ఉంటారు కాబట్టి. అండ్ బిగ్ స్క్రీన్ మీద శామ్ని అలా చూడడం మాకు కూడా ఈగర్గా మేము కూడా వెయిట్ చేస్తున్నాం. జూన్ 9 నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అందుకే యాక్చువల్గా మీరు కూడా మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడడానికి వెయిట్ చేస్తున్నారు. నేను వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా మేము తసదియా సాంగ్ అనుకుంటున్నప్పుడు నేను డాన్స్ చేయను అని చెప్పాను. ఏం మాట్లాడుతున్నావు అని కొడతారు నన్ను పట్టుకుని ఫ్యాన్స్, ఇక్కడ కుదరదు అసలు అని చెప్పేసి నేను అక్కడ మాత్రం అసలు నేను డాన్స్ చెయ్యాల్సిందే గట్టిగా పట్టుబట్టారు అంతే. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ తోటి ఒక సినిమా తీస్తున్నప్పుడు ఇఫ్ యు ఆర్ కాన్స్టెంట్లీ లుకింగ్ ఫ్రమ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐ థింక్ యూ విల్ డూ ద బెస్ట్ జాబ్. సో నేను కూడా ఒక ఆడియన్స్గా సమాంత సినిమా చూసి సమాంత పర్ఫార్మెన్స్ నచ్చిన పర్సన్గా ఇంకేం కావాలని ఆలోచించే ఆ థాట్స్ అని పెట్టాం సినిమాలో. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అ అబ్సల్యూట్ బ్లాస్ట్. సమాంత ఫ్యాన్స్కి అయితే బ్లాస్ట్, బట్ ఎనీబడి ఎల్స్ who's not a fan, who's a general movie watcher also, so you'll enjoy the film. And we have done our best. మీరు కంప్లీట్ అవుట్పుట్ ఒకసారి చూసారా? కంప్లీట్ అవుట్పుట్ ఇప్పుడు అవుతుందండి, సౌండ్ మిక్సింగ్ ఇన్ అవుతుంది. ఫైనల్ సౌండ్ మిక్సింగ్ ట్వీక్స్ అవుతున్నాయి. బట్ ఎస్, ఆల్రెడీ సెన్సార్ కాపీ ఈజ్ లోడెడ్. సో ఎస్, వీ హ్యావ్ సీన్ ఇట్ డెఫినెట్లీ. చాలాసార్లు చూసాం. సో ఒక పాయింట్ తర్వాత మనకు జడ్జ్మెంట్ కూడా పోద్ది.